హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూద్దాము. ఇది అందరికీ తెలిసినట్టే ఉంటుంది, కానీ చాలామందికి తెలీదు. అంటే ఏం లేదండి, ఎగ్స్ ఎలా ఉడికించుకోవాలో చూద్దాము. ఎగ్స్ ఉడికించేటప్పుడు చాలామందికి ఎగ్స్ పగిలిపోతుంటాయి. ఆ పగిలిన ఎగ్స్లోంచి ఎగ్ వైట్ బయటకు వచ్చేస్తుంటుంది. ఉడికించిన ఆ ఎగ్స్ని కూడా సరిగ్గా తొక్క తీయడం రాదు. ఇప్పుడు ఎగ్స్ పగలకుండా ఉడికించిన ఆ ఎగ్స్ నుండి ఈజీగా షెల్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాము. మనం ఎగ్స్ కొనేటప్పుడే మంచి ఎగ్స్ ఫ్రెష్వి తీసుకోవాలి. ప్యాన్లో ఎగ్స్ మునిగే అన్ని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ వాటర్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరుగుతున్న ఈ నీళ్ళల్లో స్పూన్తో ఒక్కొక్క ఎగ్ జాగ్రత్తగా వేసుకోవాలి. మనకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకొని ఉడికించుకోవచ్చు. సాల్ట్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల ఎగ్స్ తొక్క తీయడం ఈజీ అవుతుంది. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. స్టవ్ మరీ చిన్నదైతే 12 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. లేదా ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళు వంచేసి చల్ల నీళ్ళు పోసుకోవాలి. చల్ల నీళ్ళలో వేసుకున్న ఈ ఎగ్స్ని ఇప్పుడు తొక్క తీసుకుందాము. ఎగ్ని ఈ గిన్నె అంచుకి ఇలా కొట్టామనుకోండి, ఈ షెల్ పగులుతుంది. ఇప్పుడు ఇలా ఈ షెల్ని రిమూవ్ చేయాలి. చూసారా ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో, ఎంత పర్ఫెక్ట్గా ఉడకాయో చూడండి. ఒకటి కట్ చేసి చూద్దాము. ముఖ్యంగా ఇది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎగ్స్ బాయిల్ చేయడం చిన్న విషయమే కావచ్చు. ఇది స్టార్టింగ్ పాయింట్లా తీసుకుని చిన్న చిన్న వంటలు చేస్తూ ఉండండి. కుకింగ్లో ఎక్స్పర్ట్ అవ్వడం ఎంతో దూరంలో లేదు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.